ఏ ఈసారి టీం చూస్తే పైన పట్టణాల్లో ఉండడం లాగుంది. ఇంక టీంలకు ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకైతే తెలుస్తలేవు. కావు కావు మటు వచ్చింది కాకి, అది వేసుకుంది కట్టారు జాకి. ఆ విజయ్ గారు పోయినసారి వచ్చిండు, సెంచరీ లేపిండు, సంపాదించుడు, కానీ ఈసారి తీసి పడేసిండు. ఇదేదో నాకైతే తెలుస్తలేదు, అంతా దేవుందయ్యా. ఇక మియాబాయి లేడు, ట్యాక్సీ లేడు, ఆ కేజీఎఫ్ అదిలే లేదు. ఇక అంతా అస్సాం. ఇక ఏదో ఎట్లా అట్లా భూమిబాయిని తీసుకురు గాని ఇక కష్టం. ఇక డీరాబాబు అయితే ఫోన్ చేసిండు నిన్న నైట్, ఆక్షన్ అయిపోయినామని. ఇక వచ్చే సంక్రాంతికి ఇక మీ టీం వాళ్ళంతా ట్రిప్ ప్లాన్ చేసుకొని వస్తే ఇంత ఊదు నల్లదారాలు కడతా అని చెప్పిండు. ఇక దిష్టి తగలకుండా ఉంటది అన్నాడు. ఇక టీం చూస్తే తిప్పలు తప్పేటది లేవు, అందుకే ట్రిప్ వేస్తాం. ఇక ఐపీఎల్ కెళ్ళా సంక్రాంతికి వెళ్ళి నల్లదారాలు కడతాం. ఇక మీరు అర్థం చేసుకో, కుర్నాలు పడే మన మెయిన్ స్పిన్నర్. ఇక చూసుకోమల్లా ఇక బాల్ ఎక్కుతుందో తెలియదు, బాల్ స్పీడ్ ఎత్తాడో తెలియదు. అయినా ఇంకైతే ఏం తగ్గేదే లేదు ఈసారి మాత్రం. ఎందుకంటే నేనే కెప్టెన్. ఇంక ఒక్కొక్కరికి అయితే సుక్కలు చూపిస్తా బ్యాటింగ్ లా. ఇంక బ్యాటింగ్ లోనే సెంచరీలు లేపుతా. ఇంక టీం ఫైనల్ దాకా తీసుకుపోతా, కప్పు గిట్ట గెలిపిస్తా ఇదే టీంతోనా. చూసుకోమల్లా.